అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2026 సంవత్సరము మే మాసము 10వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము జయము మీకు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనమందు మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఓటమి అను పదము మనక అంతరంగమునకు దుఃఖమును తీసుకుని వచ్చి నీరసెల్ల చేయుచున్నది. అయితే విజయము అను పదము ఆనందించి ఉల్లసించి దేవుని స్తుతించున్నట్లుగా చేయుచున్నది. ప్రభువు మనకు అరాకొర జయమును వాగ్దానము చేయక పరిపూర్ణమైన జయమును వాగ్దానము చేసి ఉన్నాడు. మనలను ప్రేమించిన వాని ద్వారా అత్యధిక విజయమును పొందుచున్న వారముగా ఉన్నాము. మన యొక్క ప్రభు ఉన్న యేసుక్రీస్తు ఎన్నడూను ఓటమిని పొందినవాడు కాదు. ఆయన ఇజ్రాయేల్ యొక్క జయ సునాదమైన వాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అనుట ఆయన యొక్క నామము. ఆయన సాతాను యొక్క తలను చితగొట్టి అతనిపై జయమును పొందినవాడు. ఆయన మాటలన్నీయును విజయభేరి అయి ఉన్నది. ఆయన జయించి తండ్రి యొక్క సింహాసనమును స్వతంత్రించుకొనెను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం. గ్రామాలలో ఆటలాడుచున్న కబడ్డీ అయినను సరే, పట్టణాలలో ఆటలాడుచున్న క్రికెట్ అయినను సరే, విజయమును పొందుటే ప్రజలు కోరుచున్నారు. మన యొక్క భారతీయ జట్టు పాకిస్తాన్తో క్రికెట్ ఆడుచున్నప్పుడు ప్రజలు వీధులలో నిలబడి దూరదర్శినిలలో ప్రత్యక్ష ప్రసారమును చూచుటను గమనించి ఉన్నాను. భారతీయ జట్టు జయమును పొందవలను అనుటలో వారికి అంతటి ఆసక్తి. అదే విధముగా ప్రభువు కూడాను పరలోకంలో నుండి మన యొక్క జీవితమును గమనించుచూనే ఉన్నాడు. లోకము, శరీరము, సాతాను మనకు విరోధముగా పోరాడుచున్నప్పుడు మనము జయమును పొందుచున్నామా లేక శోధంలో పడిపోయి ఓటమిని పొంది సొమ్మసిల్లి పోవుచున్నామా అను సంగతిని గమనించి చూచున్నాడు. ఆయన జయించిన వాడై ఉన్నట్టుగా మీరును జయమును పొందువారై ఉండవలనని అనుటియే ఆయన కాంక్షించున్నాడు. అందుచేతనే ప్రకటన గ్రంథమునందు గల 7 సంఘములను జయమును పొందినట్లుగా ఆలోచన ఇచ్చి ఉత్సాహపరుచున్నాడు. అక్కడ 9 సార్లు జయించువాడు ఎవడో అను మాటలు మరలా ఊచుచున్నది. బైబిల్ గ్రంథం యొక్క చివరిలో జయించువాడు సమస్తమును స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును అని చెప్పాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. పరలోకము జయము పొందిన పరిశుద్ధులచే నింపబడి ఉండును. పాపపు ఉచ్చుల్లో చిక్కుకుని శోధంలో పడిపోయి ఓటమితో నిలబడుచున్న ప్రతి ఒక్కరూ పరలోకమును స్వతంత్రించుకొనలేరు. దేవుని బిళ్ళారా, గతకాలపు జీవితం నందు పలు అంశములలో మీరు ఓటమి పొంది ఉండినప్పటికీ ప్రభు యొక్క నామము చేత మరలా లేచి నిలబడుడి. గొర్రెపిల్ల యొక్క రక్తము చేతను మీరిచ్చుచున్న సాక్ష్యం వలన సాతాను జయించుడి. ప్రతిష్ఠ గల జీవితమును, ఆత్మీయ తీర్మానములను, ఆసక్తి కూడిన ప్రార్థనయు మిమ్ములను నిశ్చయముగానే విజయపు బాటలో త్రోవ నడిపించు. నేటి ధ్యానమునకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ రాజుల గ్రంథము 10, 11 మరియు 12 అధ్యాయములు. సాయంత్రము యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం మొదలుకొని 51వ వచనములు. ప్రభువు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.